రైతులు కష్టించి పండించిన మొక్కజొన్న ధాన్యాన్ని మధ్య దళారులకు విక్రయించకుండా ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో సోమవారం మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు సెంటర్ను తహసీల్దార్ ముద్దసాని రమేష్, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకట రమణారెడ్డి, ఎంపీడీఓ విజయ్ కుమార్, వ్యవసాయ శాఖ అధికారి మల్లేశం, ఎస్ఐ సాయి కృష్ణలతో కలిసి చైర్మన్ తిరుపతి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్కు నాణ్యమైన మొక్కజొన్న ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న 2,400 రూపాయల మద్దతు ధరను పొందాలని అన్నారు. ధాన్యాన్ని విక్రయించిన 4 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతుందని, మెట్ట ప్రాంతమైన చిగురుమామిడి మండలంలో దాదాపు 1000 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారని గుర్తు చేశారు. రైతుల సమస్యను గుర్తించిన రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే స్పందించి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు సెంటర్ను ఏర్పాటు చేయడం పట్ల మంత్రికి రైతులు, నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కొనుగోలు సెంటర్ వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సెంటర్ నిర్వాహకులకు సూచించారు. ఖరీఫ్, రబీ సీజన్లోనూ మొక్కజొన్న కొనుగోలు సెంటర్ను కొనసాగించాలని రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్, మాజీ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ ముద్రకోల రాజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మొహమ్మద్ కుతుబుద్దీన్, బొడిగె పరశురాములు, కాంగ్రెస్ నాయకులు చిట్టుమల రవీందర్, ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఆలయ డైరెక్టర్ పూల లచ్చిరెడ్డి, వంగ కనకయ్య, పూదరి వేణుగోపాల్, ఎనగందుల లక్ష్మణ్, కానుగంటి సత్యం రెడ్డి, కొనుగోలు సెంటర్ ఇన్ఛార్జ్ రాగుల శ్రీకాంత్, ఏఈఓలు మొహమ్మద్ ఫరూద్దీన్, ఎగ్గోజు సాయి కుమార్, సతీష్, ప్రణయ్, రైతులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రమణ చెప్పినట్టుగా హుస్నాబాద్ కొద్దిగా దూరం ఉన్నది కాబట్టి ఇది మన కరీంనగర్ జిల్లాలో మన చిగురుమామిడి మండలం ఉన్నది. ఇక్కడ వెంటనే ఒక సెంటర్ ఏర్పాటు చేస్తే బాగుండని ఎప్పుడైతే మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడంతోనే వెంటనే అధికారులతో మాట్లాడి ఆ రోజే ఇక్కడ ఖచ్చితంగా కొనుగోలు సెంటర్ చిగురుమామిడిలో ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు కూడా ఇప్పించడం జరిగింది. మేము మన రైతుల తరఫున ఈ చిగురుమామిడి మండల రైతుల పక్షాన మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మంత్రివర్యులు ఏదున్నా ఈ చిగురుమామిడి మండలం అంటే బాగా ప్రేమ. ఇక్కడ రైతులు, అధికారులు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అనే విధంగా ఇక్కడ సమస్యలు ఏవి అతని దృష్టికి తీసుకెళ్ళినా కూడా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి తీసుకుపోతూనే వెంటనే వాటిని పరిష్కరించి సమస్యలను పరిష్కరించి ఇక్కడ వసతులను కూడా ఏర్పాటు చేసే విధంగా ఉన్నారు. కాబట్టి మనం అందరం ఆయనకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇక్కడ ఈ సెంటర్ను ఎక్కువ శాతం దళారులకు మనం ఈ మొక్కలను అమ్మకుండా, అంటే మొక్కలు 2,021 బలిమిటికి 1950, ఎక్కువ ఏడుతుంటే 1900, 1950. నాకు చాలా గ్రామాల నుండి ఫోన్లు చేస్తున్నారు, మీరు ఎక్కడ అమ్మకండి, దళారులకు అవకాశం ఇవ్వకండి, ఇక్కడ ప్రభుత్వం మొక్కలను కొంటది, గిట్టుబాటు ధర ఇస్తుంది, ఒక క్వింటాల్కి 2,400, అవి కూడా ఒక వారంలోనే మీ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. అందుకు మీరు ఎక్కడ ఆధారపడకుండా వీలైనంత వరకు అన్ని గ్రామాల నుండి రైతులు మొక్కలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈ సెంటర్లోనే అమ్ముకొని మీరు అధిక లాభాలు గడించాలని మేము మార్కెట్ కమిటీ తరఫున నేను కోరుతున్నాం. దబ్బన ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని తూకంలో కానీ ఇక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా నాకు నేరుగా నాకైనా కానీ, లేకపోతే ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఇక్కడ ఉన్న స్థానిక మా నాయకులకు కానీ, పెద్దలు రవాణా కానీ, ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అధికారుల దృష్టి కంటే ముందు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించే విధంగా మేము ప్రయత్నం చేస్తామని పాత్రికేయ మిత్రుల ద్వారా మీకు తెలియపరచడం జరుగుతున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మాకు మొక్కలకు మద్దతు ధర 2,400 క్వింటాలకు చొప్పున ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. కావున ప్రతి మొక్క రైతు కూడా మండలంలో ఉన్న ప్రతి మొక్క రైతు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, ఏఈఓ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి చైర్మన్ గారికి, ట్యాక్స్ చైర్మన్ రామరెడ్డి గారికి, ఎంపీడీఓ గారికి మరియు ఏఓ గారికి మరియు అందరికీ కూడా తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ఈ సెంటర్ను
దిగ్విజయం చేయాల్సిందిగా అందరినీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా చిగురుమాడి మండలంలో మన మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి మన ప్రారంభోత్సవానికి చేసిన ఏఎంసీ చైర్మన్ గారికి మరియు ఇక్కడ ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మన ఏఓ గారికి, ఏఈఓలకు, మరి ఇక్కడ ఇచ్చేసిన పత్రికా మిత్రులకు, రైతు సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొంచెం ఆలస్యమైనప్పటికీ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గౌరవనీయులు మంత్రివర్యులు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్టి అవకాశాన్ని రైతు సోదరులందరూ మద్దతు ధరతో క్వింటాల్కు 2400 ధరతో పొందాలని చెప్పి ఇక్కడికి విచ్చేసి ఇటు ధాన్యాన్ని అమ్ముకొని నగదును కూడా వారి వారి ఖాతాల్లో జమ చేయడానికి కూడా మార్కెట్ ద్వారా కొనుగోలు జరపడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని అందరూ వినియోగించగలరని కోరుతున్నాం. ఎట్టకేలకు మొన్న మేము అందరం కలిసి మరి హుస్నాబాద్లో మార్కెట్ ద్వారా మొక్కలు కొనుగోలు చేస్తుండ్రు అయ్యా. మరి చిగురుమాడి వాళ్ళు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లా కాబట్టి ఇక్కడికి కొనుగోలు కేంద్రానికి నిరాకరిస్తుండ్రు. మరి మంత్రివర్యులు గారు మీరు దయచేసి చిగురుమాడికి మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ మంత్రివర్యులు చిగురుమాడి మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు కూడా చిగురుమాడి మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మండలంలో ఉన్న 17 గ్రామాల ప్రజలు కూడా ఈ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో బయట దళాలకు, ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి మీరు మోసపోవద్దు. అలాగే ఇక్కడికి వచ్చి కొనుగోలు కేంద్రాల్లో మీరు తప్పనిసరిగా మీరు ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర 2400 రూపాయలు ఉంది. దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోగలరు.